డిస్కషన్ చేపట్టాం. డిస్కషన్లో మనతో పాటు జాయిన్ అయ్యారు డాక్టర్ తులసి రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అలాగే మనతో పాటు ఆర్డి విల్సన్ గారు బీజేపీ పార్టీ నుంచి జాయిన్ అవుతే శేషు గారు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శేషు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మొత్తానికి అంటే ఎప్పుడు రాజ్యాంగం గురించి చర్చ జరిగినా, ఎప్పుడు రిజర్వేషన్ల గురించి చర్చ జరిగినా అందులో అంబేద్కర్ ప్రస్తావన లేకుండా జరగడం అన్నది అసాధ్యం. కానీ ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా ఆపోజిట్ ఏదైతే పార్టీ కానివ్వండి లేకపోతే కూటమి కానివ్వండి అంబేద్కర్ని అవమానపరిచారు అనే ఒక డైలాగ్తోనో లేకపోతే ఆ డిస్కషన్ని దాన్ని ఎలివేట్ చేస్తూ లేకపోతే ఎగ్జాగరేట్ చేస్తూ పోతూ ఉంటారు. ఎలా చూడాలంటారు? నిజంగానే 70 సంవత్సరాల భారతావని అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా రిజర్వేషన్ల గురించి మాట్లాడుకోవడమే ఒకటి అనుకుంటే, అందులో అంబేద్కర్ని తీసుకొని వచ్చి జనాలు మాట్లాడుతున్న పద్ధతి కానివ్వండి లేకపోతే దాన్ని ఇప్పటికీ పొలిటిసైజ్ చేసే ప్రయత్నం చేస్తున్న ఉద్దేశాన్ని కానివ్వండి, ఎలా చూడాలంటారు? అందరికీ నమస్కారం. రాజ్యాంగాన్ని రచించి 75 సంవత్సరాలు అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాలలో రాజ్యాంగం పైన, రాజ్యాంగ రక్షణ పైన, రాజ్యాంగ ఉల్లంఘనల పైన, రాజ్యాంగానికి ఎదురవుతున్నటువంటి సవాళ్ల పైన చర్చ జరగాలి అనేటటువంటి అంశం పైన ప్రతిపక్షాలు విపక్షాలు పట్టుబట్టాయి. సరే, వాళ్ళ ఒత్తిడి మేరకు ప్రభుత్వము రాజ్యాంగం పైన చర్చ చేయడానికి సిద్ధపడింది. చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఉభయ సభల్లో. రాజ్యాంగం గురించి చర్చ చేస్తున్న సందర్భంలో అంబేద్కర్ ప్రస్తావన రాకుండా ఎలా ఉంటుంది? భారత రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కరే కదా. కాబట్టి అంబేద్కర్ ప్రస్తావన లేకుండా భారత రాజ్యాంగం పైన చర్చ జరగదు. చర్చలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గాని విపక్షాలు గాని పదే పదే ఫ్లోర్ లో ఉభయ సభల్లో అంబేద్కర్ పేరుని ఉచ్చరించారు, అంబేద్కర్ పేరుని ప్రస్తావించారు. దానికి కౌంటర్ గా అమిత్ షా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి, వ్యాఖ్యల్లో ఉన్నటువంటి అంతర్లీనమైనటువంటి అర్థం ఏంటి అనేటటువంటి అంశాన్ని గనక మనం చూస్తే, అంబేద్కర్ గా అమిత్ షా మాట్లాడిన మాట ఏంటి అని అంటే, అంబేద్కర్ నామజపం చేయటం ఫ్యాషన్ అయిపోయింది, అంబేద్కర్ నామజపం చేయటం ఫ్యాషన్ అయిపోయింది. దానికి బదులుగా దైవనామ జపం చేసి ఉంటే స్వర్గం అన్నా దక్కేది, దేవుడిని స్మరించటము 7 జన్మల పుణ్యము అనేటటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎంత కాదనుకున్నా, ఉద్దేశపూర్వకంగా చేసినా ఉద్దేశపూర్వకంగా చెయ్యకపోయినా అమిత్ షా మాటల్లో ధ్వనిస్తుంది, స్మరిస్తుంది ఏంటి అని అంటే, అంబేద్కర్ ని తక్కువ చేసి చూపించేటటువంటి ఒక అభిప్రాయం అయితే పరోక్షంగా కలుగుతుంది అనేటటువంటి విషయం మనకి ఇక్కడ చూడాలి. ఇప్పుడు అంబేద్కర్ ని దేవుడిని వేరు చేసి చూస్తున్నప్పుడు ఇబ్బంది లేదు, కానీ ఇద్దరిని ఒకేసారి చూస్తున్నప్పుడు వచ్చినటువంటి ఇబ్బంది ఇది అనేటటువంటి అంశమే ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతుంది. అంటే అంబేద్కర్ ని స్మరించుకోవటం నేరమా, అంబేద్కర్ ని స్మరించుకోవద్దా అనేటటువంటి ఒక ప్రశ్నలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఒక వివాదాస్పదమైనటువంటి అంశంగా మారినట్లుగా మనకి కనపడుతుంది. అయితే కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఈ దేశానికి సేవ చేసినటువంటి వాళ్ళు, ఈ దేశంలో గొప్ప వ్యక్తులుగా కీర్తించబడుతున్నటువంటి వాళ్ళ విషయంలో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అంశం ఉంది. ఇవాళ ఈ దేశానికి హోంమంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకుడు మాత్రమే కాదు అమిత్ షా, ఈ దేశానికి హోంమంత్రి. కానీ ఈ దేశాన్ని ఇంత బలంగా ఇన్ని సంవత్సరాలుగా ఉంచటానికి, ఇవాళ భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ దేశాన్ని ఇంత బలంగా ఉంచింది ఎవరు? ఈ దేశాన్ని ఇంత సమగ్రంగా సమైక్యతగా ఉంచింది ఎవరు? రాజ్యాంగమే కదా. ఆ రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరు? అంబేద్కరే కదా. కాబట్టి అట్లాంటి వ్యక్తుల విషయంలో మాట్లాడేటప్పుడు ఎంతో సంయమనంతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఎక్కడో అమిత్ షా కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయబోయి తనే కార్నర్ అయ్యాడు. ఇది పొలిటికల్ లాంగ్వేజ్ లో ఏమంటారంటే సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు అని అంటాం కదా. కాబట్టి కాంగ్రెస్ ని విమర్శించేటటువంటి క్రమంలో, కాంగ్రెస్ వ్యవహరిస్తున్నటువంటి వైఖరిని సభలో విమర్శించేటటువంటి క్రమంలో, అంబేద్కర్ ప్రస్తావన వచ్చినటువంటి క్రమంలో తనకి తెలుసో తెలియకుండానే అంబేద్కర్ పట్ల తక్కువ చేసి మాట్లాడినటువంటి వ్యాఖ్యలుగానే మనకి కనపడుతున్నాయి. కాబట్టి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలపైనే పెద్ద ఎత్తున అక్కడ దుమారం జరుగుతుంది.
దానికి కౌంటర్ గా భారతీయ జనతా పార్టీ ఒక రోజల్లా మీరు లోక్సభలోను రాజ్యసభలోను ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీయే అంబేద్కర్ ని అవమానించింది, కాంగ్రెస్ పార్టీయే 2 సార్లు అంబేద్కర్ ని ఓడించింది, కాంగ్రెస్ పార్టీయే భారతరత్న ఇవ్వలేదు, కాంగ్రెస్ పార్టీయే రాజ్యాంగాన్ని అమలు చేయటం సిద్ధపడలేదు, అనేక సార్లు రాజ్యాంగ ఉల్లంఘన చేసింది అనేటటువంటి ఒక కౌంటర్ అటాక్ చేసింది. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రజల్లోకి పోవాల్సినటువంటి రాంగ్ సంకేతాలు పోయినటువంటి సందర్భంలో మరుసటి రోజు పార్లమెంట్ లో దాడి సంఘటనని తెరపైకి తెచ్చారు. దాడి సంఘటన తెరపైకి తేవటం వల్ల ఇష్యూని డైవర్ట్ చేయాలనేటటువంటి ఒక డైవర్షన్ పాలిటిక్స్ కూడా లోక్సభ రాజ్యసభలో చేసినట్టుగా మనకు కనపడుతుంది. మీకు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి 2 సభ్యుల పైన కాంగ్రెస్ పార్టీ దాడి చేసింది అని అంటే ఆ పైన దాడి చేశారని అంటే ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం జరిగింది. ఇంకో కీలకమైన అంశం చెప్తాను. ఇంకో కీలకమైనటువంటి అంశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయటం ఇది మొదటిసారి కాదు. గతంలో జ్ఞానవాపి మసీదుకు సంబంధించినటువంటి అంశం తెరపైకి వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి 2 కీలకమైనటువంటి నాయకులు, అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ నుపూర్ శర్మ అండ్ నవీన్ కుమార్ జిందాల్ ఇద్దరు కూడా అసభ్యంగా మాట్లాడటం వల్ల దిద్దుబాటు చర్యల్లో వాళ్ళని పార్టీ నుంచి బహిష్కరించాల్సినటువంటి సమయం సందర్భం వచ్చింది. మహమ్మద్ ప్రవక్త పైన కూడా వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇతర దేశాల నుంచి కూడా అభ్యంతరాలు వచ్చినటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కాబట్టి ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ తెలుసో తెలియకో, అమిత్ షా తెలుసో తెలియకో చేసినటువంటి ఇట్లాంటి అగౌరవపరమైనటువంటి వ్యాఖ్యలు, మరి ముఖ్యంగా అంబేద్కర్ లాంటి ఒక గొప్ప వ్యక్తి పట్ల చేసినటువంటి వ్యాఖ్యలు, దిద్దుబాటు చర్యలు కూడా అమిత్ షా చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ప్రజల్లోకి రాంగ్ సంకేతాలు పోయేటటువంటి అవకాశమే